సో హాయ్ గైస్. ఆమ్, ఈ వీడియోలో మనము జీసీపీకి సంబంధించి గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్కి సంబంధించిన ఇంపార్టెంట్ సర్వీస్ ఒకటి చూడబోతున్నాము. సో మనం ఎప్పుడైనా సరే గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ని ప్రాక్టీస్ చేయడం కానీ లేదా నేర్చుకోవడం కానీ మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రాజెక్ట్స్ గురించి ప్రాజెక్ట్స్ ఎట్లా క్రియేట్ చేయాలి వీటి గురించి తెలుసుకోవాలి. సో ఇది ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసున్నాం. ప్రాజెక్ట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఆర్గనైజేషన్స్ అంటే ఏంటి, ఫోల్డర్స్ అంటే ఏంటి అనేది. అలానే ఇంకొకటి ఇంపార్టెంట్ సర్వీస్ ఏంటి అంటే కంప్యూట్ ఇంజిన్. సో ఈ సర్వీస్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే జీసీపీలో మనం నేర్చుకోవడం స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఒక కంప్యూట్ ఇంజిన్ ఎట్లా క్రియేట్ చేయాలి, సో దాంట్ లోపలికి ఎట్లా లాగిన్ అవ్వాలి, అందులో మనం ఏదైనా ఇన్స్టాల్ చేయాలి అంటే ఎట్లా ఇన్స్టాల్ చేయాలి. సో ఇవి మనం చాలా వెరీ బేసిక్ మనం తెలుసుకోవాల్సినవి అనమాట. సో అసలు కంప్యూట్ ఇంజిన్ అంటే ఏంటి, అది ఎట్లా క్రియేట్ చేయాలి, అది ఎట్లా లాగిన్ అవ్వాలి, సో ఈ బేసిక్స్ అనేవి నేను ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో ఫస్ట్ మనం కంప్యూట్ ఇంజిన్ గురించి తెలుసుకుందాం. ఓకే. సో కంప్యూట్ ఇంజిన్ అనే సర్వీస్ మనకి జీసీపీలో మనకి దేనికి లాంచ్ చేశారు అంటే వర్చువల్ మెషిన్‌ని లాంచ్ చేయడానికి. సో వర్చువల్ మెషిన్ లాంచ్ చేయడానికి. ఓకే. సో దీని కంప్యూట్ ఇంజిన్ వీఎం ఇన్‌స్టాన్స్ అని గూడా అంటాం. వీఎం ఇన్‌స్టాన్స్ అంటే నథింగ్ బట్ వర్చువల్ మెషిన్ అన్నమాట. సో ఈ వర్చువల్ మెషిన్, సో నేను బిగినింగ్ ఆఫ్ ద క్లాసెస్‌లో మీకు చెప్పాను. అంటే మనం క్లౌడ్‌లో ఒక మెషిన్ క్రియేట్ చేయడము అంటే ఈ మెషిన్‌ని తీసుకెళ్ళి మనం ఎక్కడో గాలిలో వేలాడేయడం గాదు. సో మనకి ఒక ఇల్లు అయితే ఎంతైతే ఇంపార్టెంటో, మనకి ఒక ఇల్లు ఎంతైతే ఇంపార్టెంటో, ఒక మెషిన్‌కి లేదా ఒక సర్వర్‌కి నెట్వర్క్ అనేది అంత ఇంపార్టెంట్ అన్నమాట. సో డెఫినిట్‌గా ఒక నెట్వర్క్ అనేది ఉంటది. ఆ నెట్వర్క్ లోపల మనము ఈ మెషిన్ అనేది క్రియేట్ చేస్తాం. మరి మీరు అడగొచ్చు, అంటే మనం కంప్యూట్ ఇంజిన్‌తో స్టార్ట్ చేస్తున్నాం గదా! మరి మనము నెట్వర్క్ లేకుండా కంప్యూట్ ఇంజిన్ ఎట్లా క్రియేట్ చేస్తున్నాము? సో మరి అని చెప్పి అడగొచ్చు. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే, ఈ కంప్యూట్ ఇంజిన్ అనేది మనం క్రియేట్ చేసేటప్పుడు మనం ఎప్పుడైతే జీసీపీ అకౌంట్ క్రియేట్ చేసుకుంటామో అప్పుడు మనకు ఒక డిఫాల్ట్ నెట్వర్క్ అనేది మనకి జీసీపీ అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు మనకు ఆల్రెడీ వస్తదనమాట. సో ఫస్ట్ ఎవరెవరు కూడా మనం డైరెక్ట్‌గా నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్‌కి వెళ్ళిపోయి నెట్వర్క్ ఎలా క్రియేట్ చేసేయాలి, నెట్వర్క్ సిఏడిఆర్ అంటే ఏంటి, సబ్‌నెట్స్ అంటే ఏంటి, ఇవన్నీ ఎవరు ముందే తెలుసుకోరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దే విల్ స్టార్ట్ విత్ హౌ టు క్రియేట్ ఎ కంప్యూట్ ఇంజిన్ అనే దాంతో వాళ్ళు స్టార్ట్ చేయడం మొదలుపెడతారు. సో అట్లా స్టార్ట్ చేసినప్పుడు ఈ డిఫాల్ట్ నెట్వర్క్ అనేది యూజ్ చేసుకుంటారనమాట. సో అది ఏడబ్ల్యూఎస్‌లో గాని, జీసీపీలో గాని ఎక్కడైనా ఒకటే. సో ఈవెన్ ఏడబ్ల్యూఎస్‌లో కూడా ఏంటంటే డిఫాల్ట్ నెట్వర్క్ వస్తది. మనం ఇక్కడ కంప్యూట్ ఇంజిన్ వీఎం ఇన్‌స్టాన్స్ అంటున్నాము. ఏడబ్ల్యూఎస్‌లో కూడా ఈసీ2 ఇన్‌స్టాన్స్ అంటాం. సో ఆ ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కూడా డిఫాల్ట్‌గా ఉన్న నెట్వర్క్‌ని యూజ్ చేసుకొని వాళ్ళు ఇన్‌స్టాన్స్ అనేది క్రియేట్ చేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఈరోజు మనం ఆ కంప్యూట్ ఇంజిన్ అనేది క్రియేట్ చేస్తున్నాం. కంప్యూట్ ఇంజిన్ అనేది నథింగ్ బట్ వర్చువల్ మిషన్ అన్నాం. మరి వర్చువల్ మిషన్ అంటే ఏంటి? నథింగ్ బట్ ఆ ల్యాప్‌టాప్ ఆర్ ఎ కంప్యూటర్. బట్ మన ల్యాప్‌టాప్, కంప్యూటర్ వచ్చి మన దగ్గర ఫిజికల్‌గా ఉన్నాయి. అవి మన దగ్గర ఫిజికల్‌గా లేవు. వర్చువల్ మెషిన్ అనేది ఏంటి? ఈ ఈ వర్చువల్ మెషిన్‌కి సంబంధించిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది బయట వాళ్ళు ఎవరో మెయింటైన్ చేస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, జస్ట్ దాన్ని క్రియేట్ చేసుకుంటున్నాం. అది డెఫినిట్‌గా ఎక్కడో చోట ఫిజికల్‌గా స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ రీజియన్ అవైలబిలిటీ జోన్స్‌లో. బట్ మనం జస్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. దాన్ని యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ల్యాప్‌టాప్ అనేది ఏంటి ఫిజికల్ మెషిన్. అంటే ఆ ఫిజికల్ మెషిన్ మన దగ్గరే ఉంటుంది. అందుకని దాన్ని మనం ల్యాప్‌టాప్ గాని, కంప్యూటర్ గాని ఫిజికల్ మెషిన్స్ అంటున్నాం. ఈ కంప్యూట్ ఇంజిన్‌ని, వీఎం ఇన్‌స్టాన్స్‌ని మనం వర్చువల్ మెషిన్ ఎందుకు అంటున్నాము అంటే ఫిజికల్‌గా మన దగ్గర ఉండట్లేదు. అవి ఫిజికల్‌గా ఒక ప్లేస్‌లో స్టోర్ అవుతున్నాయి డేటా సెంటర్‌లో. గూగుల్ క్లౌడ్ డేటా సెంటర్‌లో స్టోర్ అవుతున్నాయి. అక్కడి నుంచి మనం వాటిని వాడుకుంటున్నాం, ఇక్కడి నుంచి వాటిని. ఓకే. సో మరి వర్చువల్ మెషిన్ అనేది నథింగ్ బట్ ఎ ల్యాప్‌టాప్, నథింగ్ బట్ ఎ కంప్యూటర్ అంటున్నాను కదా! అంటే ఒక ల్యాప్‌టాప్ నేను కొనడానికి, ఒక కంప్యూటర్ గాని నేను కొనడానికి వెళ్ళినప్పుడు, ఒక షాప్‌లో నేను ఏదైతే కాన్ఫిగరేషన్స్ చెప్తానో, ఇక్కడ నా వర్చువల్ మెషిన్ అంటే వీఎం ఇన్‌స్టాన్స్‌లో గూడా సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి గదా! పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. సో నేను ఒక ల్యాప్‌టాప్ గాని, ఒక కంప్యూటర్ గాని కొనుక్కోవడానికి ఎక్కడికైనా వెళ్ళాననుకోండి. సో అందులో నాకేముంటది? ఫస్ట్ నేను వాళ్ళకి చెప్పేదేంటి? నాన్న నాకు సో అండ్ సో ఆపరేటింగ్ సిస్టమ్ గావాలి. ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి?
లైనక్స్ కానీ, విండోస్ కానీ, ఏదైనా మ్యాక్ ఓఎస్ కానీ, రెడ్ హాట్ లైనక్స్ కానీ, సెంటోస్ కానీ వీటన్నిటిని కూడా మనము ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటాం. అలానే ఇంకేం చెప్తాను నేను, నాకు ఇంత ర్యామ్ కావాలి, లేకపోతే ఇంత సీపీయూ కావాలి అని చెప్పి నేను యూజ్ చేస్తాననమాట. నాకింత కావాలి, 2 జీబీ కావాలి, 4 జీబీ కావాలి అని ఇట్లా చెప్తా ఉంటా. అలానే ఇంకేం చెప్తాను, నాకు స్టోరేజ్. నాకు స్టోరేజ్ కావాలి, లేకపోతే హార్డ్ డిస్క్ ఇంతుండాలి అనేది చెప్తాను. సో, ఇవి మినిమమ్ బేసిక్ థింగ్స్. మనం ఒక ల్యాప్‌టాప్ కానీ, ఒక కంప్యూటర్ గాని కొనుక్కునేటప్పుడు మనము ఆపరేటింగ్ సిస్టమ్, ర్యామ్, స్టోరేజ్ అనేవి వెరీ బేసిక్ థింగ్స్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఈ ఆపరేటింగ్ సిస్టమ్‌నేమో మనము గూగుల్ క్లౌడ్‌లో ఏమని పిలుస్తామంటే బూట్ డిస్క్ అని పిలుస్తామన్నమాట. బూట్ డిస్క్. ఓకే. సో, ఈ ర్యామ్‌ని, సీపీయూస్‌ని ఏమంటామంటే ఇన్‌స్టాన్స్ టైప్ అంటామన్నమాట. అలానే ఈ స్టోరేజే అంటాము. ఇందులో మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ స్టోరేజెస్ ఉంటాయి. అవన్నీ మనం తర్వాత చూస్తాం. ఓకే. సో, బూట్ డిస్క్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. ఏడబ్ల్యూఎస్‌లో అయితే ఏఎంఐ అంటాము. ఇక్కడేమో బూట్ డిస్క్ అంటాం. ఇక్కడ కూడా ఏఎంఐ అని పిలవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ టెర్మినాలజీ మీకక్కడ స్క్రీన్ మీద కనిపించేదేమో బూట్ డిస్క్ అని ఎక్కువగా కనిపిస్తా ఉంటది. అందుకని నేను బూట్ డిస్క్ అని చెప్తున్నాననమాట. సో, ఇప్పుడు ఈ కంప్యూట్ ఇంజిన్‌ని ఎట్లా క్రియేట్ చేయాలి కన్సోల్‌లో అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే. సో, నా స్క్రీన్‌లోకి వెళ్తాను. వెళ్ళి నేను ఆల్రెడీ ఇక్కడ మన జీసీపీ అకౌంట్‌లోకైతే లాగిన్ అయ్యి ఉన్నాను ఆల్రెడీ. సో, లాగిన్ అయినప్పుడు ఇక్కడ నాకు ఎప్పుడైతే ఇక్కడ లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి గదా! నేను ఈ 3 డాట్స్ మీద ఎప్పుడైతే క్లిక్ చేస్తానో నాకు జీసీపీలో అవైలబుల్‌గా ఉన్న సర్వీసెస్ అన్నీ కనిపిస్తాయి. కనిపించినప్పుడు ఇక్కడ కంప్యూట్ ఇంజిన్ అనేది ఉంది గదా! ఇక్కడ వీఎం ఇన్‌స్టాన్సెస్ అని ఉంది గదా! సో, ఈ వీఎం ఇన్‌స్టాన్స్‌ని క్లిక్ చేస్తాం. ఈ వీఎం ఇన్‌స్టాన్స్‌ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ డాష్‌బోర్డ్ అనేది వస్తదనమాట. సో, ఇక్కడ మనకి ఈ కంప్యూట్ ఇంజిన్ అనే సర్వీస్‌లో నేను వర్చువల్ మెషిన్ క్రియేట్ చేయొచ్చు. దాన్ని మనం వీఎం ఇన్‌స్టాన్స్ అంటాము అని చెప్పాను కదా! ఇక్కడ మనకి క్రియేట్ ఇన్‌స్టాన్స్ అనే ఆప్షన్ ఉంది. సో, ఇక్కడ క్రియేట్ ఇన్‌స్టాన్స్ అని క్లిక్ చేస్తే, ఇక్కడ మనం క్రియేట్ ఇన్‌స్టాన్స్ అని క్లిక్ చేస్తే, ఇక్కడ ఫస్ట్ మనము ఇన్‌స్టాన్స్ నేమ్ అనేది ఇచ్చుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇన్‌స్టాన్స్ 1 అని వచ్చింది కదా! ఇక్కడ మనకి ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ కూడా మనం ఇచ్చుకోవచ్చు. అలానే రీజియన్. నేను ఏ రీజియన్‌లో లాంచ్ చేయాలి అనుకుంటున్నాను అనేది గూడా నేనిక్కడ చూసుకుంటానన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను మన ఇండియాలో దగ్గరగా ఉన్న రీజియన్ మనకి ముంబై రీజియన్. సో, ముంబై ఉంది, ఢిల్లీ గూడా ఉంది మనకి. సో, నేను ముంబైలో లాంచ్ చేసి అవైలబిలిటీ జోన్ 1 ఏ సెలెక్ట్ చేసుకుంటాను. ఇక్కడ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆ ముంబై రీజియన్ అవైలబిలిటీ జోన్ 1 ఏలో సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఇందాక మీకు చెప్పా కదా! మెషిన్ కాన్ఫిగరేషన్, ఇన్‌స్టాన్స్ టైప్స్ ఇదే అన్నమాట. అంటే మనం ర్యామ్ అండ్ సీపీయూ సెలెక్ట్ చేసుకునే ప్లేస్ ఈ మెషిన్ కాన్ఫిగరేషన్ అన్నమాట ఇక్కడ. ఓకే. ఇక్కడ మనకి ఈ మెషిన్ ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీస్ ఉంటాయి. జనరల్ పర్పస్ అని, కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అని, మెమరీ ఆప్టిమైజ్డ్ అని, ఇట్లా కొన్ని గ్రాఫిక్ జీపీయూ అని ఇలా ఉంటాయన్నమాట. జనరల్ పర్పస్ అంటే ఏంటంటే మనం నార్మల్‌గా యూజ్ చేసే కామన్ వర్క్‌లోడ్స్‌కి అలాంటి వాటి చోట జనరల్ పర్పస్ యూజ్ చేస్తాం. కంప్యూట్ ఆప్టిమైజ్డ్ అంటే ఎప్పుడైతే మనకి ఎక్కువ పెర్ఫార్మన్స్ కావాలో, మనం ఏదైతే మెషిన్స్ క్రియేట్ చేస్తామో, ఆ మెషిన్స్‌కి ఎక్కువ పెర్ఫార్మన్స్ అంటే ఎక్కువ పెర్ఫార్మన్స్ అంటే ఏంటి అంటే ఆహ్, సీ మనం చాలా అప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఇప్పుడు అమెజాన్ నార్మల్ ఫ్లిప్‌కార్ట్ ఉంటది. అమెజాన్ ఉంటది. బ్యాంకింగ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఏదైతే ఎక్కువ మనకి పెర్ఫార్మన్సెస్‌కి కావాలో అక్కడ మనము కంప్యూట్ ఆప్టిమైజర్ వాడతాం. ఏదైతే అప్లికేషన్ ఎక్కువ మెమరీ తీసుకుంటదో, ఎక్కువ మెమరీ తీసుకునే చోటేమో మనము ఈ మెమరీ ఆప్టిమైజర్‌ని వాడతాం. అలానే మనకేంటంటే ఎప్పుడైనా మనము మెషిన్ లెర్నింగ్ గాని, లేకపోతే ఇట్లాంటివి ఎప్పుడైనా వర్క్‌లోడ్స్ రన్ చేసామనుకోండి జీపీయూ యూజ్ చేస్తాం. అంటే మెషిన్ లెర్నింగ్ అవి ఎందుకు రన్ చేస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర మనకి సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో, అవి ఏం చేస్తున్నాయి, మనం ఎప్పుడైతే సిగ్నల్ క్రాస్ చేస్తున్నామో మన నంబర్ ప్లేట్‌ని ఆటోమేటిక్‌గా రికగ్నైజ్ చేసి, సో, మనకి చలాన్ అనేది జనరేట్ చేస్తుంటాయి. సో, అట్లా ఏంటంటే అవి చూడండి అంటే అవి కొన్ని లాక్స్, క్రోర్స్ ఆఫ్ ఇమేజెస్‌ని క్లిక్ చేస్తా ఉంటాయి పర్ డేలో. అవన్నీ రన్ చేసి వాటిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఇమేజ్‌ని, ఆ నంబర్‌ని ఇవన్నిటేంటంటే మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇవన్నీ యూజ్ చేసేస్తారనమాట. సో, అట్లాంటి అప్లికేషన్స్ రన్ చేయడానికి మనం జీపీయూ గూడా యూజ్ చేయొచ్చు. సో, ఇప్పుడు నేను నార్మల్‌గా ఈ2కెళ్ళిపోతున్నా. అంటే ఇందులో మళ్ళీ ఫ్యామిలీస్ ఉంటాయన్నమాట. ఈ2 అనుకోండి 2 జీబీ, 4 జీబీ మెమరీ వచ్చింది. మళ్ళీ ఈ2లో మనకి స్మాల్ అని, మైక్రో అని చూడండి మైక్రో అయితే 0.25
మెమరీను 2 కోర్ సీపీయూ. ఇదేమో 0.5 మెమరీను 2 కోర్ సీపీయూ. సో, అట్లా వస్తా ఉంటాయన్నమాట. మన అప్లికేషన్‌కి మనకి ఎంతైతే సీపీయూ, ర్యామ్ కావాలో దాన్ని బేస్ చేసుకొని మనము ఈ ఇన్‌స్టెన్స్ టైప్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం. అంటే వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ల్యాప్‌టాప్ కొనుక్కోవాలనుకుంటాను. నేను ల్యాప్‌టాప్ దేనికి జస్ట్ సినిమాలు చూడడానికి కొనుక్కోవాలనుకున్నాననుకోండి. ఏ 4 జీబీనో, 8 జీబీనో కొనుక్కుంటా. లేదు నేను ఏ ఆటోకాడో, కిటియానో, క్రియోనో రన్ చేయాలనుకుంటున్నాననుకోండి. దానికి తగ్గ ర్యామ్, సీపీయూ ఉన్నది కొనుక్కుంటాను గదా! సేమ్ అలానే ఇక్కడ మనం అప్లికేషన్ ఏదైతే హోస్ట్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని మనము ఈ మెషిన్ కాన్ఫిగరేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం అన్నమాట. సో, తర్వాత ఇది ఇ ఇ ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. నెక్స్టొచ్చి మనకి నేమ్ తీసుకున్నాము. తర్వాత ఇమేజొచ్చి మనకి డిఫాల్ట్‌గా లైనెక్స్ తీసుకుంది. మనం చేంజ్ జేసుకోవాలనుకుంటే ఇక్కడ చేంజ్ అని క్లిక్ చేసి నేను చెప్పాను గదా! బూట్ డిస్క్, తర్వాత ఆపరేటింగ్ సిస్టము ఇవన్నీ. బూట్ డిస్క్ అంటే ఏంటంటే మన స్టోరేజ్ అన్నమాట ఇది. అలానే ఇక్కడ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. సో, ఈ బూట్ డిస్క్‌లో ఏంటంటే ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. మనము ఏ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నామో ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ కావాలా, ఉబుంటూ కావాలా, అలా ఏది కావాలనేది అది సెలెక్ట్ చేసుకుంటామన్నమాట. సో, ప్రస్తుతానికి నేను సైజ్ గూడా 8 జీబీ వదిలేస్తున్నాను. ఈ డిస్క్ టైప్స్ ఏంటి? ఈ పర్సిస్టెన్స్ ఏంటి? ఎస్ఎస్‌డీ ఏంటి? అనేది కన్‌ఫ్యూజ్ అవ్వకండి. నేను దాని గురించి సెపరేట్ వీడియో చేస్తా ఒకసారి. అంటే మనకి డిఫరెంట్ స్టోరేజ్ లెవెల్స్ ఉంటాయని చెప్పాను గదా! ఏమేం డిఫరెంట్ స్టోరేజ్ లెవెల్స్ ఉంటాయి ఏంటి అనేది. సో, ఇది జస్ట్ కేవలం మీరు ఒక మెషిన్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా క్రియేట్ చేస్తామో మీకు అర్థం కావడం కోసం. సో, అలానే ఇక్కడ ఫైర్‌వాల్ అంటే మన విండోస్‌లో మనకి ఫైర్‌వాల్ ఎలానో అలా మన ఏదైతే మనం మెషిన్ క్రియేట్ చేస్తున్నామో దానికి ఒక సెక్యూరిటీ గ్రూప్ లాంటిదన్నమాట. ఈ ఫైర్‌వాల్ గురించి కూడా నేను సెపరేట్‌గా మీకు సెషన్ చేస్తాను. ఓకే. సో, క్రియేట్ చేద్దాం. సో, క్రియేట్ అవుతుంది. ఒక కంప్యూట్ ఇంజిన్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇది స్టేటస్ ఇట్లా వస్తుంది గదా! ఇది క్రియేట్ అయిన తర్వాత దీని లోపలికి మనము లాగిన్ అవ్వచ్చనమాట. సో, మనం క్రియేట్ అయ్యేటప్పుడు ఇది ఎప్పుడైనా ఫెయిల్ అయినా లేకపోతే ఎందుకు ఫెయిల్ అయింది ఏంటి అనేది మనకిక్కడ ఇక్కడ వస్తదనమాట. ఇక్కడ మనకి EC2 ఇన్‌స్టాన్స్ డస్ నాట్ సపోర్ట్ ఆన్ హోస్ట్ మెయింటెనెన్స్. సో, మనకిది సపోర్ట్ చేయట్లేదంట. సో, మనం ఏం చేద్దామంటే మళ్ళీ వెళ్లి మనం మళ్ళీ ముంబై రీజన్ సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎళ్లి మనం ఏసియా పసిఫిక్ ముంబై తీసుకొని 1 ఇయర్ తీసుకొని సో, ఇది డిఫాల్ట్‌గా వదిలేద్దాము. ఈ 2 సీరీస్ హ్మ్. ఈ 2 మీడియం ఉంచేద్దాము. సో, అన్నీ కూడా డిఫాల్ట్‌గా వదిలేస్తున్నాము. ఎందుకు క్రియేట్ అవ్వట్లేదో చూద్దాము. అలో డిఫాల్ట్ యాక్సెస్ కూడా వదిలేసాను. ఇది హెచ్‌టిటిపి యాక్సెస్‌ని అలో చేస్తున్నాను. అడ్వాన్స్ కూడా చూద్దాం ఒకసారి. సో, నేను చెప్పా కదా! డిఫాల్ట్ నెట్వర్క్ మనం వదిలేస్తాము అని చెప్పి. ఇక్కడ చూడండి డిఫాల్ట్ నెట్వర్క్ వదిలేసామన్నమాట. క్రియేట్ చేద్దాం అవ్వాలి. సారీ. సో, ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. మనం చూద్దాం ఇది క్రియేట్ అవుతదా? లేదా? ఫెయిల్ అవుతదా? అనేది. ఫెయిల్ అయితే మనం మళ్ళీ చూద్దాం. సో, ఒకసారి రిఫ్రెష్ కూడా చేద్దాము. సో, మనకి ఎందుకంటే ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేసేటప్పుడు అంత టైం ఎందుకు పడతది అంటే, మనం ఏదైతే ఇన్‌స్టాన్స్ క్రియేట్ చేస్తున్నామో, సో, దాని లోపల మనం ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నామో, అది కూడా ఇన్‌స్టాల్ అవ్వాలి గదా! సో, అది ఇన్‌స్టాల్ అవుతుందన్నమాట. యెస్. ఇన్‌స్టాన్స్ క్రియేట్ అయింది. ఇప్పుడు నేను ఈ మెషిన్‌లోకి నేను లాగిన్ అవ్వాలి అంటే ఎలా లాగిన్ అవ్వాలి? సో, ఇక్కడ ఎస్ఎస్‌హెచ్ అని ఉంది కదా! సో, ఎస్ఎస్‌హెచ్ క్లిక్ చేసుకొని, లేదా ఈ ఎస్ఎస్‌హెచ్ పైన కూడా క్లిక్ చేసుకోవచ్చు. సో, మనం కనెక్ట్ అవుతాం అన్నమాట ఈ ఇన్‌స్టాన్స్‌కి. ఇది మనకి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి, మనకిట్లా ఒక టెర్మినల్‌లా కనిపిస్తదనమాట. అదే మనకి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకున్నామనుకోండి, మన ల్యాప్‌టాప్ ఎట్లా అయితే ఉందో సేమ్ అట్లనే వచ్చేస్తది. సేమ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సేమ్ అట్లనే వచ్చేస్తదనమాట. సో, మనం లాగిన్ అవుతున్నాము. అథెంటికేషన్ అనేది జరుగుతుంది. సో, కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. మనం లాగిన్ అయిన తర్వాత సో, ఇందులో మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మనం ఏదైనా ఇన్‌స్టాల్ చేసుకోవచ్చనమాట. అంటే సీ ఇక్కడ డాలర్ సింబల్ కనిపిస్తుంది కదా! అంటే మనం రూట్ బయటున్నాము. ఇప్పుడు సూడో స్పేస్ -i అని కొట్టాననుకోండి. రూట్‌లోకెళ్తాననమాట. రూట్ యూజర్. ఇక్కడి నుంచి ఏంటంటే నేను ఏదైనా కమాండ్స్ రన్ చేసుకో ఇక్కడి నుంచి కూడా రన్ చేసుకోవచ్చు. సో, ఇక్కడి నుంచి రన్ చేయడానికి, ఇక్కడి నుంచి రన్ చేయడానికి డిఫరెన్స్ ఏంటంటే, నేను ఈ ఇన్‌స్టాన్స్ 1 అనే దగ్గర ఉన్నప్పుడు నేను ప్రతి కమాండ్‌కి ముందర సుడో అని టైప్ చేయాలి. ఎందుకంటే, మరి నేను రూట్‌లో లేను కాబట్టి.
ఇప్పుడు చూడండి మనము ఏదైనా ల్యాప్‌టాప్‌లో ఇన్‌స్టాల్ చేయాలనుకోండి. మనం నార్మల్‌గా ఏం చేస్తాము విత్ అడ్మిన్ ప్రివిలేజెస్ కనుక మనం లాగిన్ అయితే డబుల్ క్లిక్ ఇచ్చి ఇన్‌స్టాల్ చేసేస్తాము. లేదంటే ఏం చేస్తాము రైట్ క్లిక్ ఇచ్చి రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ అని కొడతాం కదా! ఇప్పుడు నేను రూట్‌లో ఉన్నాను కాబట్టి ఏ కమాండ్ అయినా నార్మల్‌గా ఇచ్చేయొచ్చు నేను. బట్ నేను పైన వేరే రూట్‌లో గనుక లేననుకోండి. నేను రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్పడానికి నేను ఏం చేయాలి అంటే, నేను డెఫినిట్‌గా అడ్మినిస్ట్రేటర్ అనే కమాండ్‌ని నేను యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రన్ యాస్ అడ్మినిస్ట్రేటర్ అనే కమాండ్‌ని యూజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్పుడు అపాచీ ఇన్‌స్టాల్ చేయాలనుకుంటున్నాననుకోండి. సింపుల్‌గా నేను ఏం చేయొచ్చంటే, ఇక్కడ మనకి అపాచీ ఇన్‌స్టాల్ చేయడానికి కమాండ్ నేను ఆల్రెడీ పెట్టుంచాను. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేనిప్పుడు ఈ కమాండ్‌ని మనం ఇన్‌స్టాల్ చేయడానికి ఇక్కడ పేస్ట్ చేస్తే మనకు సింపుల్. రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి. అపాచీ అనేది అట్లా ఇన్‌స్టాల్ అయిపోతదనమాట. సో, అపాచీ అనేది ఇన్‌స్టాల్ అయిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ అపాచీ అనేది ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఆహ్, అది ఏంటి రన్నింగ్‌లో ఉందా? స్టాప్డ్ స్టేట్‌లో ఉందా? నేనేదైనా చూడాలనుకుంటున్నాననుకోండి. మనకి స్టేటస్ కమాండ్ ఉంటది. అది కూడా ఏముండదు. సేమ్ కమాండ్ ఉంటది. చివరిలో ఇది మారుతది అంతే. ఇన్‌స్టాల్ బదులు స్టేటస్ ఉంటది. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కమాండ్‌లోకి వెళ్లి పేస్ట్ చేశాననుకోండి. ఎంటర్ కొడితే రన్నింగ్ ఉంది. సో, నేను అపాచీ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి, సో, నేనేం చేస్తానంటే, ఈ ఇన్‌స్టాన్స్ సెలెక్ట్ చేసుకొని, సో, దీని యొక్క పబ్లిక్ ఐపీ తీసుకెళ్ళి బ్రౌజర్‌లో పెడతాను. సో, నేను అపాచీ టెస్ట్ పేజ్ ఇన్‌స్టాల్ చేశాను కాబట్టి, అది మనకి బ్రౌజర్‌లో వస్తుంది. లేదు చూద్దాం. ఎందుకంటే నేను హెచ్‌టిటిపి ట్రాఫిక్ అపాచీ అనేది పోర్ట్ నంబర్ 80 మీద రన్ అవుతది. ఈ పోర్ట్స్ అన్నీ ఏంటనేది నేను కమింగ్ వీడియోస్‌లో మీకు చెప్తాను. ఓకే. సో, నేను ఈ ఐపీ అడ్రెస్ తీసుకొని ఇక్కడ పెట్టాననుకోండి. నాకు అపాచీ అనేది వచ్చిందంటే, ఈ మెషిన్‌లో నేను అపాచీ అనేది ఇన్‌స్టాల్ చేశాను. ఆ పేజ్ వచ్చిందనమాట. సో, ఇదే మెషిన్‌ని నేనిప్పుడు టెర్మినేట్ చేసేయాలన్నా, డిలీట్ చేసేయాలన్నా జస్ట్ యాక్షన్స్‌లోకెళ్ళి ఇక్కడ మూవ్ సెలెక్ట్ చేసుకొని మూవ్ అని డిలీట్ అని కొట్టొచ్చు. డిలీట్ అని కొడితే మనకి ఇన్‌స్టెన్స్ అనేది డిలీట్ అయిపోతది. ఎప్పుడైనా సరే అన్నెసెసరీ బిల్లింగ్ అనేది జనరేట్ అవ్వకుండా ఉండడానికి మీరెప్పుడు ఇట్లా క్రియేట్ చేసినా మీరు డిలీట్ చేయడం అనేది మర్చిపోవద్దు. ఓకే. సో, ఇది మనము ఎట్లా క్రియేట్ చేయాలి? గూగుల్ కంప్యూట్ ఇంజిన్ అంటే ఏంటి? దాంట్లో ఏమేమి ఇన్వాల్వ్ అయినాయి ఇంపార్టెంట్‌గా ఎట్లా క్రియేట్ చేయాలన్నది ఇది. సో, మీకు ఇంగ్లీష్‌లో గాని, తెలుగులో కానీ మీకు ఆహ్, కావాలి అంటే మీకు ఏడబ్ల్యూఎస్ కానీ, గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ గాని ట్రైనింగ్స్ కావాలి అనంటే మీరు డెఫినిట్‌గా నా నంబర్‌కి అనే దానికి రీచ్ అవ్వచ్చు. 8179 886658. ఓకే. థాంక్స్. బై.